మనం ఇప్పుడు అనంతగిరిలో ఉన్నాం. ఒక మంచి స్పాట్ ఉంది ఇక్కడ, వ్యూ అది చూడు ఎంత మంచిది అసలు. దిగురా జల్దీ, అరే దిగురా. నేను ఎట్లా కూర్చొని చూసిన ఇటు సైడ్. సేఫ్టీ ఫస్ట్ అనేది మనలో పాటిస్తున్నారు చాలా. ఇందాక హేమంత్ దాంట్లో చేపబడ్డది. వచ్చిన స్టంట్ కూడా ఏమంటే కానీ అది బ్లాగ్ చేయలేకపోయినా. డ్రోన్ ఎగరేంగా కాప్స్ వచ్చినుండే. సో ఎంత ఫైన్ ఎంతరా ఫైన్? డ్రోన్ ఫైన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. సో మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు. సో చాలామంది సిగ్గుపడుతున్నారు బ్లాగ్ చేస్తుంటే. సో ఈరోజు మనం అనంతగిరిలో చూస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిండేడికి. మనం ఎక్కడ ఇప్పుడు లొకేషన్ ఏంటి? బౌరంపేట్ విలేజ్లో ఉన్నాం. సో మనం ఇప్పుడు బౌరంపేట్ విలేజ్లో ఉన్నమాట. సో ఈ స్పెక్స్ వచ్చేసి రేపన్ బేట మనోడిదే. సో ఇప్పుడు మనం అనంతగిరి హిల్స్ పోతున్నాం. ఆల్రెడీ కామన్ ప్లేస్ అనమాట, మనం రెగ్యులర్గా పోతున్నాం. సో ఫ్రెండ్స్ అన్ని అట్లా సరదాగా పోదాం అనేసి పోతున్నాం. కొత్తగా రీసెంట్గా డ్రోన్ కొన్నా కాబట్టి సో దాన్ని కూడా టెస్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మనం దాన్ని షూట్ చేద్దాం. డ్రోన్ షాట్స్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం బౌరంపేటలో ఉన్నాం. బ్రేక్ఫాస్ట్ చేసాం. వీఆర్ గోయింగ్ టు అనంతగిరి హిల్స్. జస్ట్ టైం పాస్ అట్లా ఎంజాయ్ చేయడానికి. టైం వచ్చేసి 8-7 అవుతుంది, ఫ్రైడే. సో మనం వాడికి పోయి లెట్స్ సీ ఏందో మరి ఎలా అవుతుందో ఈరోజు డే. ఏమైనా మంచి మంచి స్పాట్స్ ఏమైనా వీలైతే మనం లెట్స్ ట్రై. ఏమైనా మంచి మంచి లొకేషన్ స్పాట్స్ ఏమైనా ఉంటే మనం క్యాప్చర్ చేద్దాం డ్రోన్తో. ఈ బ్లాగ్లో కొంచెం సినిమాటిక్ షాట్స్ కూడా వస్తాయి పైన. పోనీ 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 సేమ్ అంతే అన్నాడు కాబట్టి గైస్. మనం ఇప్పుడు అనంతగిరి హిల్స్లో ఉన్నాం. ఒక మంచి స్పాట్ ఉంది ఇక్కడ, వ్యూ. సో ఇక్కడ లోపల కారు కెమెరాస్ అవన్నీ అలౌడ్ లేదట. సో పర్మిషన్ అడగడానికి పోతున్నారు. డ్రోన్ కూడా ఎగిరేద్దన్నారు అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసినారు. తెచ్చిందే దానికోసం, బట్ అదే అలౌడ్ లేదన్నారు ఇక. సో ఏం చేయలేం. సో పర్మిషన్ అడిగి వీళ్ళు ఇఫ్ ఓకే అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. బాగుంది లొకేషన్ మాత్రం, చూడండి. లోపల ఇఫ్ అలౌ చేస్తే మనం మంచి మంచి డ్రోన్ షాట్ తీసుకున్నాం, వీడియోస్ క్రేజీ షార్ట్స్. సో ఇప్పుడైతే మనం చూద్దాం. పోలీసులు ఉన్నారు లోపల. అవరా ఒక నిమిషం. పర్మిషన్ ఇచ్చారు బ్రో. ఏమాట బ్లాగ్ లో మెన్షన్ చేయి. సో గైస్ జోకులు లేకబే. సో గైస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారట లోపలికి పోనీకి. సో లోపలికి పోతున్నాం. మరి డ్రోన్ షాట్స్ కెమెరాలు తెచ్చినా తెలియదు మనకి. సో చూద్దాం లోపలికి పోయి ఇఫ్ కుదిరితే. దిగు మరి, కూర్చొని ముందర నువ్వే కదా. దిగు 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 దిగు. నేను బ్లాగ్ చేసుకుంటున్నా. దిగురా జల్దీ, అరే దిగురా. నేను ఎట్లా కూర్చొని చూసిన ఇటు సైడ్. మంచిది పోలీసులు చూసుకోరా జరా. సైడ్ వా. అట్నే చెయ్యి, అటు కావాలని చెయ్యి. ఇట్లా ఎక్కి ఇట్లనే ఎక్కి పైకి. ఇట్లా ఇట్లా ఎక్కి ఇట్లనే ఎక్కి సేమ్ ఎక్కి పైకి ఎక్కి.
పోనీ అట్లా లాస్ట్ పోనీ దమా అంటే ఆ క్లిప్ దగ్గర ఆ లాస్ట్ పోనీ రివర్స్ పెట్టింది సో ఇక్కడైతే డ్రోన్ లేకపోతున్నారు మరి జామర్లు అయితే ఉండగా పడిపోవడం. డ్రోన్ ఎగరేద్దాం. లెట్స్ సీ ఇప్పుడు ఎలా ఉంటుంది మరి. వెంట్రుకలు చాలా ఉన్నాయి మరి కొట్టుకొని పోతుందో లేదా జామర్లో పెట్టి మరి పడిపోతుందో ఏందో నాకు తెలియదు. సో లెట్స్ సీ. అది చూడు ఎంత మంచిది అసలు. ఏమంటా అటు పోదంటున్నారా మీరు కానీ నడుచుకుంటే కార్ వెళ్ళదు బైక్ అంటున్నాడు. వెళ్ళదు అంటుండా వెళ్తుంది మనం వెళ్ళదు తీసుకొని పోసిపోయి వాడు వచ్చినాక ఇప్పుడు వాళ్ళు వచ్చినాక ఏం మనం ఇట్లుంటది అంటే మళ్ళీ నీకేం ఇది ఇంత మంచి ఎంత మాడుతున్నా తెలుసా మాకు కిడ్నీలు కావాలి. ఓకే తీసుకోండి అరే రే 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 లవ్ ఫెయిల్ రారా అంతేరా చెప్పు ఆ ముంగనే నాకు చెప్పు జరా కాదు వేసుకున్నాడు కూడా చెప్పు మాట్లాడుతాను కూడా. ఏ డిన్ను నేను వింటున్నా రే అది ఆడ వస్తున్నా కింద గట్టిగానే పట్టిన ఇక అంతే ఇక పైన ఇంకో రాడ్ ఉంటుంది బయటకు వెళ్ళి పైన ఉన్నది. సో గాయస్ ఇప్పుడు మనం కోట్పల్లి రిజర్వాయర్లో ఉన్నాం. సో లాస్ట్ టైం కూడా వచ్చిండే ఇంకా నీళ్ళంతా ఫుల్ ఉండే. ఇప్పుడు మొత్తం ఇంకా నీళ్ళు నిండలేవు. ఇంకా వర్షాకాలం ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. లేకపోతే మొత్తం నిండిపోతుంది ఈ పాటికి. మేము అక్కడ నుంచి చూడాల్సి వస్తుండే, ఏడో రాకపోతుండే అసలు. సో ఇంకా వాటర్ అయితే చాలా తక్కువ ఉంది. ఒక బ్రిడ్జ్ ఉండే అక్కడికి పోయినాం వాటర్ ఉంటుందాం అనుకొని, అది అక్కడ కూడా వాటర్ లేదు, మొత్తం డ్రై. సో వీడికి వచ్చినాం చూద్దాం అనేసి. సో ఇక్కడ కూడా నీళ్ళు తక్కువనే ఉన్నాయి. కొంచెం ఇక్కడ ఒకవేళ డ్రోన్ షాట్ పాసిబుల్ అయితే ఇక్కడ డ్రోన్ షాట్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోదాం. పోంపేది అనుకొని షార్ట్ తీసుకొని లెట్స్ సీ ఎలా ఉంటుందో. వెదర్ మాత్రం చాలా క్రేజ్ ఉంది. వర్షం అయితే ఏం పడలేదు, నార్మల్గా ఇట్లా చినుకులు పడ్డాయి అయిపోయింది, కానీ వర్షం అయితే వాళ్ళు ఎక్కువ. సో యా, అండ్ వాటర్ బాగుంది మంచిగా, అక్కడ గ్రీనరీ మంచిగా ఉంది కూర్చొని అట్లా. నేను ఇక్కడ మన అతను వీడియో షూట్ నాటులో ఉన్నారు, మరి తెలియదు చూద్దాం, తెలియకున్నట్టు దీనికి ట్రై చేద్దాం. కీర్తన్ మనకి బోట్ బుక్ చేశాడు. సేఫ్టీ ఫస్ట్ అనేది మనలో పాటిస్తున్నాడు చాలా. మొత్తం వేసుకుంటున్నాడు, ఆయన ఫిట్ అవ్వట్లేదు, ఆయన అడ్జస్ట్ చేస్తాడు. అదొక ఎట్లా పోతాం రా. తొక్కు అదే చూసుకోవాలి రా. ఎగరేసుకోండి, కాకపోతే ఫారెస్ట్ వాళ్ళు వస్తే మరి నాకు సంబంధం లేదని కూడా అంటున్నాడు. అవునా? మరి రైడా అయితే ఎగరేసుకోమని అంటున్నాడు. అంటే చెప్పిన ఒక 30 seconds అంతే, పైకి ఎగరే దాన్ని మనం వీడియో వేసుకొని బంద్ చేస్తాం కూడా. ఎవరైనా వస్తారా మనతో? మనమే పోతామా? మనమే పోవాలి. ఇంకోరు వస్తాడు, ఎవరు రాడా మనతో? వస్తారు మనతో. ఏమైనా వస్తాను ఎక్కించి రాడు, మనం ఎట్లా వస్తాం రిటర్న్ కదా? అంతే రావాలి. మొత్తం సేఫ్టీ వేసుకుంటున్నారు మొత్తం. ఒక్క నిమిషం నాతో ఎన్ని
గైస్ ఇప్పుడు మధ్యలో పోయినాక ఫోటో ఇక్కడ వచ్చాను అక్కడ కూర్చోవాలా కొద్దిగా అయితే కూర్చోం గైస్ ఇక్కడ మొత్తం మొత్తం కాదు ఆ బోర్డుల కాడ నుంచి చేసి అక్కడ నేను ముందు దొక్కాలా అచ్చా డైరెక్ట్ నీళ్ళలో ముంచుడే కెమెరా మీరెట్లా నడుపు లగ్జరీయా గాయ్స్ ఈ గాయ్స్ మొత్తం బోటింగ్ చేస్తున్నా అరే ఆవురా ఒక ఫోటో కొట్టరా సెల్ఫీ ఆడికి వెళ్ళి పక్కన ఉంటుండ్రా ఇడికి రారా ఇది ఎక్కుదామా ఇవి ఇంత గాలి తేలితేమయ్యా చాలా కష్టపడుతున్నారు అందరూ. నేను కూడా చాలా ఫన్ ఉంది. ఇందాక హేమంత్ బ్రో దాంట్లో చేపబడ్డది క్రేజీ అసలు. మనం ఇంకెంత దూరం వచ్చినామంటే అక్కడ స్టార్ట్ అయినాం. ఇప్పుడు మనం ఇంకా పోతున్నాం లోపల కట్టేడో పోవాలనుకుంటాం. ఇంకా పోదాం లోపలికి. ఎంత దూరం అయితే అంత దూరం పోయి లెట్స్ సే. మళ్ళీ ముసలి అయితే ఏం రావు కదా. కీర్తన్ బాగా కష్టపడుతున్నాడు మొత్తం బోటింగ్. మనం చూడండి మొత్తం వింటలేరు. వాళ్ళు అక్కడ ఉన్నారా? వాళ్ళ కరెక్ట్ రావట్లేదా? ఎటు తిప్పాలి? ఇది అయినా మునుగుతాయి బ్లాస్ట్ అయ్యి ఇక్కడ మసలు అవుతుంది. మునిగిన వాళ్ళు కూడా ప్రశ్నిస్తారా గాయ్స్ అదే అటే పోదాం. నువ్వు అటు నుంచాను నేను ఇటు నుంచి అట్ట. చాలా క్రేజీ గాయ్స్. ఇద్దరు చాలా కష్టపడతారు మొత్తం పోటీ. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అయ్యో మనం బ్లాగ్ ఆపేద్దాం గాయ్స్. ఇప్పుడు మనం బోటింగ్ చేద్దాం. దొరుకుతలే బ్లాగ్ మనకి. నా ఫోన్ ఇది. అది మనకు ఐలాండ్ ఏమో. ఎలా ఎంజాయ్ చేశారు? అది ఎట్లా ఎంజాయ్ చేసావు? కీర్తన్ ఎలా ఎంజాయ్ చేసావు లేదా? నాతోనే పని చేపించినావు అయితే ఇదైతే వాళ్ళు. హేమంత్ బ్రో ఎట్లా ఎంజాయ్ చేసావు? నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసావు? కీర్తన్ నాతో వచ్చిందిగా. నేను రెస్క్యూ చేసిన. వాడు కూర్చున్నాడు లగ్జరీ పట్టుకొని. ఇప్పుడే బోటింగ్ చేసాం అయిపోయింది. ఇప్పుడు ఇట్లా నుంచి బయటకు వచ్చి ఒక చిన్న షూట్ ఉంది ఒక బ్రిడ్జ్ మీద. ఆ షూట్ చేసుకొని మనం రివర్స్ వెళ్ళిపోదాం. మనం మార్నింగ్ ఎప్పుడు వచ్చినాం 6:30కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 4 అవుతుంది. సో ఇప్పుడు మనం డ్రోన్ ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న షార్ట్ చేద్దాం ఉండే. సో ఇది ఆన్ లోపల కూర్చొని చేయరాదు. బయట పెడతాయి మళ్ళీ. ముందుగా సీకేబుల్ ఆ పవర్ బ్యాంక్ బ్రో పోతున్నావు బాయ్. దిగుతావు స్వచ్ఛమైన గాలి. డాడీ అడిగానే లోపల ఉంది. అవునా? డాడీతో కలిసి పోతారా? అది ఎప్పుడు దిగుతున్నాయి? ఎట్లా ఎంజాయ్ చేసినావు మరి?
హెడ్ఫోనా వెరీ మచ్. ఏమన్నావు? ఏం వెతుకుతున్నావు? ఏది వెళ్తారు? బిల్డింగ్ ఇదా? అది ఎప్పుడు దిగుతున్నా? ఓ స్పెక్స్ మార్చుకున్నా. హేమంత్ ఓకే రైట్ ఇను బాయ్ లెట్స్ కంటిన్యూ అవర్ బ్లాగ్ నెక్స్ట్ టైం. ఇట్లా ఎంజాయ్ చేసిన లేదా ఈరోజు? సూపర్ సెక్సీ నీతో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ టైం కలుద్దాం ఓకేనా? పాకిస్తాన్ వాళ్ళకి ఎన్నో ఛాన్స్ ఇస్తారు. రైట్ మరి బాయ్. హేమంత్ బ్రో డ్రాప్ అయిపోయింది. హేమంత్ బ్రో ఇప్పుడే దింపేసినాం. ఇప్పుడు నెక్స్ట్ మనోడు దిగుతాడు. ఒక్కొక్కరు అటు దిగిపోతాడు. నెక్స్ట్ వినాడు ఇక్కడ దింపేద్దాం. ఎరగడ దిగుతాం. బాయ్ బాయ్. దాని మంచిగా చూసుకో. ఇప్పుడు మనోడు దిగిపోతాడు. కొన్ని రోజుల్లో కూడా మనోడు అప్లోడ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ కనిపించాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇదే ఫస్ట్ ఇయర్. నువ్వు 1 year పోయి అది ఒకటి వచ్చింది ఇండియన్. ఎన్ని ఇయర్స్? 4 years. 2 years. 2 years జస్ట్ 2 years. మరి మనోడు ఏంది 5 years డిగ్రీ చేస్తున్నాడు. వాడు బ్యాచిలర్స్. ఓకే ఓకే. నీది ఇక్కడ అయిపోయింది కదా ఆల్రెడీ? ఓకే ఓకే. సో అది లోకేష్ బిజీ ఉన్నారు, మన వాళ్ళు బిజీ ఉన్నారు. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈరోజు చాలా ఫన్ ఉండే. అనంతగిరి హిల్స్ పోయి వచ్చాం. సో ఒక చిన్న స్టంట్ కూడా అయినా ఉండే కానీ అది బ్లాగ్ చేయలేకపోయినాం. డ్రోన్ ఎగరేంగా కాప్స్ వచ్చినుండే. సో ఎంత ఫైన్? ఎంతరా ఫైన్? డ్రోన్ ఫైన్ 10,000 గాయస్. ఓ కానీ డ్రోన్ అయితే ఇవ్వలేం. కార్కి తీసుకొని పోయినాడు. సో మాట్లాడేసి వచ్చేసి మళ్ళీ క్లోజ్ చేసినాం ఇక. సో రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉండే అక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాని. బట్ మేము లేపనుండే. పోయిపోయి వాడు పైకే పోయింది ఫ్లైట్. అది డ్రోన్ ఇప్పుడు ఈ వ్లాగ్లో మాత్రం డ్రోన్ షాట్స్. ఇది ఫస్ట్ వ్లాగ్ డ్రోన్తో షూట్ చేసి వ్లాగ్ చేస్తుంది. సో చాలా క్రేజీ వస్తాయి అనుకుంటున్నా ఈ వ్లాగ్లో డ్రోన్ షాట్స్ కూడా. సో ఎండ్ వరకు వచ్చేయండి కంప్లీట్గా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Samuel. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో కంప్లీట్గా వాచ్ చేయండి ఎండ్ వరకు. ఇలా పోతే ఇలా ట్రిప్స్ ఇలా ఏదైనా బయటకు పోయినప్పుడల్లా బ్లాగ్ చేస్తుంటా. సో టైం కుదురుతలేదు ఎడిట్కి. అందుకే వీక్లీ 2 పోస్ట్ చేసేది ఇప్పుడు వీక్లీ 1 అవుతుంది పోస్ట్. ఇట్లా అంటుంటారు దొంగలు. పట్టించుకోకండి గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సో okay then see you in the next vlog. So don't forget to like, share and subscribe to my YouTube channel. Bye.